ఇజ్రాయెల్‌కి చెందినటువంటి దళాలైతే దక్షిణ లెబనాన్‌లోకి అయితే ప్రవేశించేసి అక్కడ హెజ్బొల్లా ఉగ్రవాదుల్ని వేటాడేస్తున్నాయి. ఈ విషయం ఇటు బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ కూడా ధృవీకరించారు. మా ఇద్దరం కలిసే మా దళాలకి ఆదేశాలు ఇచ్చామని కూడా ఒక ప్రకటనలో తెలిపారు కాట్జ్. అంతేకాకుండా లెబనాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదులు వేటాడడానికి మా సహకారం ఇస్తున్నాము అని చెప్పింది. అంటే ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాని ఇప్పుడు లెబనాన్, ఇజ్రాయెల్ దళాలు రెండూ కలిసి పోరాడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక విధంగా హెజ్బొల్లాకి చాలా పెద్ద షాక్ ఇది. అంటే మొదటి నుంచి కూడా లెబనాను అటు హెజ్బొల్లాని వ్యతిరేకిస్తూనే ఉంది. కాకపోతే ధైర్యంగా పోరాడలేకపోతుంది. ఎందుకంటే అలాంటి బలమైనటువంటి వ్యవస్థని అక్కడ తీర్చిదిద్దుకుంది ఈ హెజ్బొల్లా ఉగ్రవాదం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లోకి చొరబడ్డాయి. అక్కడ దగ్గర దగ్గర 80 గ్రామాలు ఖాళీ చేశారు. కిలోమీటర్ దూరం వరకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ లెబనాన్ కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి హెజ్బొల్లా ఉగ్రవాదుల మీద అయితే దాడి చేయబోతున్నారు. ఇప్పటికే అనేక మంది హెజ్బొల్లాకి చెందినటువంటి ఉగ్రవాదుల్ని చాలా మంది లేపేసింది ఇజ్రాయెల్కి చెందినటువంటి వారు. కాబట్టి ఇక ఇజ్రాయెల్ని అయితే ఆపడం చాలా కష్టమే.